కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుపై ఆమె స్పందిస్తూ చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. రాజకీయంగా ఎదుగుతుండడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తానన్న విడుదల రజని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసుపై ఆమె స్పందిస్తూ చంద్రబాబు సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. రాజకీయంగా ఎదుగుతుండడాన్ని ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని విడుదల రజని చెప్పుకొచ్చారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. మంత్రి విడుదల రజనీపై ఏసీపీ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ యజమానులు బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో విడుదల రజనీపై ఏసీబీ అధికారులు కేసును నమోదు చేశారు. విడుదల రజనీతో పాటు అప్పటి ఐపీఎస్ అయిన జాషువాపై కూడా ఈ కేసును అయితే నమోదు చేశారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా విడుదల రజనీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పోలీసులతో కలిసి వ్యాపారుల మీద నకిలీ దాడులు చేయించి వారిని బెదిరించి డబ్బులు దండుకున్నారని, ఈ వ్యవహారం మొత్తాన్ని నడిపించడానికి విడుదల రజనీ పిఏ రామకృష్ణ ప్రధాన పాత్ర పోషించారని, విడుదల రజనీతో పాటు పిఏ రామకృష్ణపై కూడా అప్పట్లో అభియోగాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వారి దగ్గర నుంచి 2,20,00,000 అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు నివేదికనైతే ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగానే ఏసీబీ అధికారులు విడుదల రజనీపై కేసును అయితే నమోదు చేశారు. కాకపోతే రజనీ ఒత్తిడితోనే డీజీ అనుమతి లేకుండా అప్పట్లో ఏఎస్పీ జాషువా నకిలీ దాడులు చేయించారని ఏఎస్పీ మీద విడుదల రజనీ బామ్మర్ది అయిన గోపిపై, అదేవిధంగా విడుదల రజనీ పిఏ అయిన రామకృష్ణపై కూడా ఈ కేసును అయితే నమోదైతే చేయడం జరిగింది. ఈ కేసుపై విడుదల రజనీ తాజాగా స్పందిస్తూ సరైన ఆధారాలు ఏమీ లేకుండానే ఏసీబీ అధికారులు కేసును అయితే నమోదు చేశారని, తాను రాజకీయంగా ఎదగటం జీర్ణించుకోలేని పెద్దలు అక్రమ కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. దీనిపై తనపై పెడుతున్న అక్రమ కేసులకు సంబంధించి ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తారని విడుదల రజనీ అయితే చెప్పారు. వెంకటేష్, అయితే ఏసీబీ అధికారులు కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణకు కోరే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా వెంకటేష్, ఇప్పుడు ఏసీబీ అధికారులు రిజిస్టర్ చేసిన కేసుకు సంబంధించి గతంలో కూడా విడుదల రజని విచారించేందుకు అటు గవర్నర్ కి లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పుడు ఆ గవర్నర్ నుంచి అనుమతి రాగానే ఇప్పుడు కేసును అయితే రిజిస్టర్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా విడుదల రజనీని, అదేవిధంగా ఏఎస్పీగా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఏఎస్పీగా పనిచేసిన జాషువాను, అదేవిధంగా విడుదల రజనీకి బామ్మర్దిగా ఉన్న గోపిని, విడుదల రజనీ పిఏ ప్రస్తుతం పరారీలో ఉన్న రామకృష్ణ సైతం ఖచ్చితంగా విచారణకు అయితే పిలుస్తారు. విచారణకు పిలిచి దీనికి సంబంధించిన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, సంబంధించిన ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్కరినైతే అదుపులోకి తీసుకుని విచారణ అయితే చేస్తారు. దానికి సంబంధించి ప్రస్తుతం విడుదల రజనీని అయితే A1 గా, అటు జాషువాని విడుదల రజనీ బామ్మర్దిని A3 గా, విడుదల రజనీ పిఏ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో అతన్ని A4 గా అయితే చేర్చడం జరిగింది. ఖచ్చితంగా నలుగురిని అయితే కస్టడీలోకి తీసుకుని విచారణ అయితే చేపడతారు. వెంకటేష్. రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.